దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణనే అధికారిక సర్వే అని, దేశానికే ఇది రోల్ మోడల్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కులగణన ఆధారంగా సీట్లు ఇస్తామని, అధికారికంగా కులగణన అమలు చేసే బాధ్యత బీసీ కమిషన్దే అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారాయన. దేశంలోనే మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామని, పకడ్బందీగా సర్వే నిర్వహించి వివరాలు సేకరించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2025 ఫిబ్రవరి 4వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో విజయవంతంగా కులగణన కంప్లీట్ చేయడంతో ఇక దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ప్రధాని మోదీ పైన ఒత్తిడి పెరుగుతోందన్నారు. అన్ని రాష్ట్రాల్లో కులగణన చేయాలని డిమాండ్ మరింత ఎక్కువవుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు న్యాయం జరగనుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కులగణన, ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ నుంచి రోడ్ మ్యాప్ ఇస్తున్నామని, భవిష్యత్తులో తెలంగాణ డాక్యుమెంట్స్ ను రిఫరెన్స్ గా తీసుకోవాలని పేర్కొన్నారు. సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో 37,05,920